హస్దేవ్ అడవులు నరికివేత గురించి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. అక్కడి ప్రజలు తీవ్రంగా తిరగబడుతున్నారు, ఆదివాసులు ఊరేగింపులు తీస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా హస్దేవ్ ఫారెస్ట్ను కాపాడాలంటూ నినాదంతో ఉద్యమాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, ఫారెస్ట్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ హస్దేవ్ అడవుల్లో బొగ్గు గనులు చాలా ఖనిజ సంపద ఉంది, అందులో బొగ్గు ఒకటి. ఆ బొగ్గు అదాని తవ్వుకపోతున్నాడు. అదానికి హస్దేవ్ ఫారెస్ట్ అంతా ఇచ్చేసిందేమో మనం రోజు చూస్తూ ఉన్నాం, ఆందోళనలు చూస్తూ ఉన్నాం. అందులో ఒక చిన్న పార్ట్ని కేంద్ర ప్రభుత్వం 2007లో, అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, 2007లో రాజస్థాన్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఒక బ్లాక్ని రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్, అంటే రాజస్థాన్ గవర్నమెంట్కే సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక దానికి ఇచ్చింది. అక్కడ బొగ్గు దవ్వుకొని రాజస్థాన్ తీసుకెళ్ళాలి. ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ ఫారెస్ట్లో బొగ్గు దవ్వుకొని రాజస్థాన్ తీసుకెళ్ళాలి. దీని మీద ఆ రాజస్థాన్ ప్రభుత్వ సంస్థ అదానీతో జాయింట్ వెంచర్ చేతులు కలిపింది. అదానికి చెందిన జాయింట్ వెంచరే పార్సా కెంటే కొల్లేరియస్ లిమిటెడ్. దీని పేరు పార్సా కెంటే కొలియరీస్ లిమిటెడ్. ఈ పేరు పలకడం కొద్దిగా కష్టమే పదే, అందుకని అదానీ సంస్థ, అదానీ జాయింట్ వెంచర్ ఇది. దీంతో ఒక ఒప్పందానికి వచ్చింది. అందులో ఆ జాయింట్ వెంచర్లో 74% అదానీది, అంటే ఆ జాయింట్ వెంచర్ది, మిగతాది ప్రభుత్వ సంస్థది. ఆ ఒప్పందంలో ఇంకొక భాగం ఏంటంటే అదానీ సంస్థ ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ ఫారెస్ట్ నుంచి బొగ్గు తీసుకెళ్ళి రాజస్థాన్లో ప్రభుత్వ విద్యుత్ సంస్థకి ఇవ్వాలి. ఇది ఒప్పందంలో భాగం. ట్రైన్ గూడ్స్ రైల్లో తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్ళాలి అనేది అదానీ సంస్థకు, గూడ్స్ రైల్లో తీసుకెళ్ళాలి అనేది కూడా ఒప్పందంలో భాగం. తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఒప్పందంలో భాగం. ఇచ్చినందుకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం అనేది లేదు ఇక్కడ. ఇవ్వడం అనేది ఆ ఒప్పందంలో భాగం, జాయింట్ వెంచర్ కాబట్టి. అయితే దాంట్లో భాగంగానే ఇంకోటి ఏముందంటే, ఎక్కడైతే బొగ్గు తవ్వకం జరుగుతుందో ఏ బ్లాక్లో అయితే అక్కడి నుంచి రైల్వే గూడ్స్, ఈ బొగ్గు తీసుకెళ్లే రైల్వే ఎక్కడ దాకైతే ఉందో అక్కడ దాకా రైలు మార్గం లేదు కాబట్టి రైలు మార్గం వేయాల్సిన బాధ్యత ఎవరిది? అదానీ సంస్థది అనేది ఆ ఒప్పందంలో ఒక భాగం. అదానీ సంస్థనే ఆ మెయిన్ రైలు దాన్ని కలుపుతూ రైల్వే లైన్ కనెక్ట్ చేస్తూ సైడ్ ట్రాక్స్, అంటే ఇక్కడి నుంచి ట్రాక్స్ నిర్మించాలి, అక్కడికి కూడా రైళ్ళ ద్వారా బొగ్గు తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి అటు రాజస్థాన్ తీసుకెళ్ళాలి, ఒప్పందంలో భాగం. అయితే బొగ్గు తవ్వకం స్టార్ట్ అయిన తర్వాత కూడా రైల్వే లైన్ పూర్తి కాలేదు. ఎక్కడైతే మెయిన్ లైన్ ఉందో అక్కడి దాకా రైల్వే లైన్ పూర్తి కాలేదు, చేయలేదు. ఏదో పని మొదలుపెట్టినట్టున్నారు కానీ చేయలేదు. చేయనప్పుడు మరి బొగ్గు ఎలా తీసుకెళ్ళాలి? దాంతో మళ్ళీ ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీతోని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏం ఒప్పందం? హస్దేవ్ ఫారెస్ట్ నుంచి బొగ్గుని ఆ మెయిన్ రైల్వే లైన్ దాకా తీసుకెళ్ళేట్టుగా ఒప్పందం చేసుకొని లారీల ద్వారా, ట్రక్కుల ద్వారా తీసుకెళ్తుంది. ఒప్పందంలో భాగం. అది జరిగింది, తీసుకెళ్ళింది, అయిపోయింది. దీనికి సంబంధించి 1400 కోట్ల రూపాయలు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ కోసం మాకు అయ్యాయి అని రాజస్థాన్ విద్యుత్ సంస్థ, ఆ సంస్థ ఏదైతే ఉందో దానికి అదానీ కంపెనీ బిల్లు పంపింది. ఎంత? 1400 కోట్ల రూపాయల బిల్లు. ఒప్పందంలో భాగమైంది, మొత్తం తీసుకురావాల్సిన బాధ్యత అదానీదే. ఒప్పందంలో భాగం అది, తీసుకురావాల్సిన బాధ్యత దానిది. కానీ ఒప్పందాన్ని మీరి 1400 కోట్ల రూపాయలు మాకు ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి అనేది బిల్లు పంపించారు. బిల్లు పంపిస్తే రాజస్థాన్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఎలాగో ఆ బిల్లు అదానికి ఇచ్చేశారు. 1400 కోట్ల రూపాయలు. 1400 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగితే అదానీ గ్రూపు మళ్ళీ ఒక లెటర్ రాసింది ఆ కంపెనీకి. ఏది? రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్, రాజస్థాన్ స్టేట్ విద్యుత్తు తయారు చేసే సంస్థ ఒక లెటర్ రాసింది. ఏంటి? 1400 కోట్లు అయితే ఇచ్చారు, కానీ మీరు ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల
దాని మీద మాకు చాలా వడ్డీలు అయ్యాయి, కాబట్టి ఆ వడ్డీలు కూడా మాకు ఇవ్వాలి అనేది ఆ లేఖ సారాంశం. దానికి ఆ సంస్థ, ప్రభుత్వ సంస్థ ఒప్పుకోలేదు, నిరాకరించింది. అప్పుడు అదాని కోర్టుకు వెళ్ళాడు. జైపూర్లోని కమర్షియల్ కోర్టు ఈ వ్యవహారాలు తేల్చడం కోసం ఉన్నది. రాజస్థాన్ జైపూర్లోని కమర్షియల్ కోర్టుకు అదాని వెళ్ళాడు. ఆ కోర్టు జస్టిస్ ఎవరే అంటే దినేష్ కుమార్ గుప్తా దాని జడ్జి. ఆ కేసు విచారించిన దినేష్ కుమార్ గుప్తా, మీ ఒప్పందంలో అసలు ఆ రాజస్థాన్ ప్రభుత్వ సంస్థ డబ్బులు ఇవ్వాలనే లేదు కదా, అలాంటి డబ్బులు తీసుకున్నావు, పైగా వడ్డీ కూడా అడుగుతున్నావు, ఇది సరైనది కాదు, అన్యాయమైనదని కేసు కొట్టేయడమే కాకుండా అదాని మీద 50 లక్షల రూపాయల ఫైన్ వేశాడు. ఎవరు? జస్టిస్ దినేష్ కుమార్ గుప్తా, జైపూర్ కమర్షియల్ కోర్టుకు సంబంధించిన జడ్జి దినేష్ కుమార్ గుప్తా ఫైన్ వేశాడు. ఇవాళ ఫైన్ వేశాడు. రేపు పొద్దున్నే దినేష్ కుమార్ గుప్తా ట్రాన్స్ఫర్ అయినట్టు ఆర్డర్స్ వచ్చాయి. ఎంత దారుణంగా ఉంటుంది. సాయంత్రానికి కోర్టు తీర్పు వచ్చింది, నెక్స్ట్ డే పొద్దున్నే దినేష్ కుమార్ గుప్తా ట్రాన్స్ఫర్ అయినట్టు హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చాయి. అంటే అదాని ఎంత పవర్ఫుల్లో చూడండి. ఒక జడ్జి న్యాయంగా ఈ ఒప్పందంలో లేని విషయం కాబట్టి అలా ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పిన తర్వాత అదాని 50 లక్షల రూపాయలు నిజానికి అదాని కట్టడం పెద్ద కష్టమేం కాదు, కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వంతో సహా అదానికి మద్దతు తెలిపే ప్రభుత్వం కూర్చున్నది కాబట్టి అక్కడ హైకోర్టులు కూడా దాదాపు అలాగే తయారయ్యాయి, కోర్టులు అందరూ అలాగే తయారయ్యాయి. కాబట్టి ఆ జడ్జిని 200 కిలోమీటర్ల దూరం జైపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. ట్రాన్స్ఫర్ చేసి 2 రోజుల తర్వాత హైకోర్టు ఆ జడ్జి ఇచ్చిన దినేష్ కుమార్ గుప్తా ఇచ్చిన తీర్పు మీద స్టే విధించేశాడు. అంటే 50 లక్షలు కూడా అదాని కట్టాల్సిన అవసరం లేదు. దీని మొత్తంలో సారాంశం ఏంటంటే అదానికి వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎంత అన్యాయం చేసినా అదానికి వ్యతిరేకంగా ఒక్క తీర్పు కూడా ఇవ్వడానికి వీలు లేదు. చిన్న 50 లక్షల రూపాయల ఫైన్ అయినా కానీ 5 రూపాయల ఫైన్ అయినా కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి వీలు లేదు అనేది ఇక్కడ న్యాయ వ్యవస్థ, ఇక్కడ ప్రభుత్వాలు తేల్చిపడేసింది.